అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ గుడికి వెళదామా. రచయిత లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళితే, గుడికి వెళదామండి, భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ, మృదుభాషిణి. నిజానికి ఆమెని అడుగడుగునా సాధించేది వేధించేది తన తల్లే. 10 ఏళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అణుచుకుంటూ సరేనన్నట్టు తలూపాడు. పావుగంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు. దైవదర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి. కాసేపు ఉండి, మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజం చెప్తోందని శేఖరానికి తెలుసు. తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు. కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడ ఏకం చెయ్యడం ఖాయం. అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక, అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా. శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆ మాట అనడం లేదండి. అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు. ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇంక ఆగలేకపోయాడు. చప్పున చెయ్యి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు సావి. మా అమ్మ నోటి దురుసుతనమూ తెలుసు. కానీ నేను ఏమైనా అన్నానా ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది. అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు. సావిత్రి మొహం వికసించింది. చాలండి, ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు అంది. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచాయి. సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్ద చదువుల్లోకొచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరకొచ్చి, గుడికి వెళ్దామండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి? నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవదర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారి తీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి 10 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆగి, సావిత్రే, మరో 3 ఏళ్ళు పోతే మీకు 50 ఏళ్ళు నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగాని. ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన మాటలివి. కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను. మన పక్కవాట అర్థోక్తిలో ఆపేసింది సావిత్రి. శేఖరానికి వెంటనే అర్థమైపోయింది. పక్కవాటాలో కొత్తగా ఎవరో దిగారు. వాళ్ళమ్మాయి వసంతకి 30 దాటి ఉంటాయి. ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అంటూ రోజుకి 10 సార్లు తమ ఇంటికి వస్తూ ఉంటుంది. శేఖరానికి స్త్రీలోలత్వం లేకపోయినా బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది. ఆ వయసులో సరదాగాను అనిపించింది. శేఖరం సరదా పసిగట్టిందేమో. సిగ్గులలకబోయడం, చాలే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది. తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది. ఇంక తను కల్పించకపోతే లాభం లేదని నిశ్చయించుకొని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం. ఆ పిల్లొచ్చి మీద పడుతుంటే నన్నేం చేయమంటావు? అయినా నేనిప్పుడు నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోవటం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు? ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా? ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా? వాళ్ళు దారి తప్పరా? అప్పుడు పాపం ఎవరిదవుతుంది? ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు. వాళ్ళకెదురుగానే చీప్గా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా? పెళ్ళి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి
అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం మంచి పనేనా? సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి. శేఖరం మరిక తలెత్తలేకపోయాడు. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, మీరు మంచివారు. మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు. ఇది మీకొక పరీక్ష అనుకోండి. మీ చెల్లెలి లాంటి పిల్ల దారి తప్పడానికి కారణం మీరు అవ్వకండి. ఆ పాపం మనకొద్దు అంది. శేఖరం మొహం తేటపడింది. అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, థ్యాంక్స్ సావి అన్నాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురితో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ, బావగారికి ఇవాళ గుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారి ఆ పిల్ల వైపు దీర్ఘంగా చూసి, వసంత, మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను అన్నయ్య అని పిలిచే వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అన్నాడు. ఆ మాట వింటూనే వసంత మొహంలో కలవరం కనిపించింది. మరెప్పుడూ శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామె. మరో 15 ఏళ్ళు గడిచాయి. శేఖరం రిటైర్ అయిపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కోడలి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. ఓ రోజు సావిత్రి వచ్చి గుడికి వెళదామండి అంది. ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది, మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ? అవును, ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. అయిన దానికి కాని దానికి ఒకటే విసుగు. భర్త అంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో, వెళ్ళిపోదాం అని నీతో చెబుదామనుకుంటున్నాను ఇంకా కోపంగా అన్నాడు శేఖరం. సావిత్రి నవ్వింది. అదేమీ కాదు. ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం, అభిమానం. సమస్యలా మీ కొడుకుతోనే వస్తోంది. అదేమిటి, వాడేం చేశాడు? వాడికి పిల్లలు వద్దుట, ఏవేవో కారణాలు చెబుతున్నాడట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాటెత్తితే అసలు దగ్గరకే రావద్దని చెప్పేస్తున్నట్ట నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ చిరాకులో ఉంది ఇతను, సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతోందో. నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేశావు సావి. లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి. సావిత్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారా? నాకు మనవడిగా పుట్టాలని ఉందట మా నాన్నకి. వంశం పెరిగితే గాని పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డాడు. పాపం ఆయన ఆత్మ ఎంత బాధపడుతోందో ఏమిటో. నీ కడుపున ఒక కాయ కాస్తేనే గాని నాకు మీ అమ్మకు స్వర్గప్రాప్తి ఉండదు. రేపొద్దున్నే మనం సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళదామన్నాడు. తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు. కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించాడు. కొడుకు మరింక మాట్లాడలేక తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి నెలే కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలంటింది. మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి గుడికి వెళదామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకు సమస్యలేమీ లేవు, కానీ వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు. మనసులోని అనురాగం ఈ ముసలి వయస్సులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ. బావుంది కదా, ఇరువురు ఇలాగా ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా సాగిపోతే జీవితం మధురాతి మధురంగా అనిపిస్తుంది. ఎలా ఉంది ఈ కథ? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.